హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి దుబాయ్ వ్లాగ్స్ అండి. నేను ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న ఐలాండ్కి వెళ్తున్నాను. చాలా చిన్న ఐలాండే, కానీ చూడ్డానికి అయితే చాలా బాగుందండి. ఈ ఐలాండ్ నేమ్ వచ్చి అల్నూర్ ఐలాండ్ అండి. ఇదంతా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అండి. చాలా పెద్ద పార్క్ ఉంటుంది బయట అంతా. అది లాస్ట్లో వీడియోలో చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ ఐలాండ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఐలాండ్ ఎంట్రన్స్ అండి. మనకి ఐలాండ్ టికెట్ వచ్చి 35 దిరామ్స్. అదే పిల్లలకి వచ్చి 20 దిరామ్స్ అండి. లోపల చిన్న బటర్ఫ్లై హౌస్ కూడా ఉంటుంది. మేము బటర్ఫ్లై హౌస్తో కలిపి తీసుకున్నాము. బటర్ఫ్లై హౌస్తో కలిపి 50 దిరామ్స్ అండి ఎంట్రన్స్ టికెట్ అన్నది. బటర్ఫ్లై హౌస్ ఓన్లీ మనకి 9 to 6 o'clock మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. రిమైనింగ్ టైమింగ్స్ క్లోజ్ ఉంటాయి. చాలా లాంగ్ బ్రిడ్జ్ ఉంటుందండి. పార్క్ లోపల నుంచి ఉంటుందా, చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అదే ఐలాండ్. మనం అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు. ఇదంతా చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ కింద వాటర్ అంతా బ్యాక్ వాటర్ అండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. అది వేరే స్పాట్. బోటింగ్కి వెళ్ళి అది కూడా వేరే ఎంట్రన్స్ ఉంటుంది. అలా బోట్ రైడ్ చేయాలి అంటే. ఇది చాలా పెద్ద ఓపెన్ పార్క్ అండి. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. అదంతా రౌండ్ అబౌట్ అంతా ఉంటుంది. ఆ రౌండ్ అబౌట్ అంతా పార్కేనండి. అక్కడ మనకి ఎంట్రన్స్ ఏమి ఉండదు. మనం ఫ్రీగానే కూర్చోవచ్చు బయట. మేమైతే బోటింగ్ వైపు వెళ్ళలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ వీడియో అన్నది పోస్ట్ చేస్తాను. నేను ఓన్లీ నూర్ ఐలాండ్ అండ్ పార్క్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఐలాండ్ ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంది. లోపల ఏమేమి స్పాట్స్ ఉన్నాయి అన్నది చూద్దాం రండి ఒకసారి. లోపలైతే బటర్ఫ్లై హౌస్, మేజ్ గార్డెన్, క్యాక్టస్ గార్డెన్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ఇంకేవో చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి. వ్యూ పాయింట్ కూడా ఉంది లోపల. జస్ట్ పిక్నిక్ స్పాట్ లాంటిదేనండి, పెద్దదేం లేదు. మనకి ఇండియాలో ఉసిరి తోట అని ఎలా చెప్తాము అలాగే ఇది కూడానండి. కానీ ఇక్కడ ఎంట్రన్స్లోనే చూడండి, ఆర్కిటెక్చరల్ డిజైన్ అన్నది చాలా బాగుంది. గోల్డ్ కలర్ ఫ్రేమ్ అన్నది చూడండి. ఇదంతా బటర్ఫ్లై హౌస్. అవుట్ సైడ్ గోల్డెన్ డిజైన్ అన్నది చాలా బాగుందండి. చూడండి, చాలా పెద్దది ఉంది. యాక్చువల్లీ మనం పైనుంచి చూసినట్టయితే మాత్రం ఎగ్జాక్ట్ షేప్ అన్నది తెలుస్తుందండి. మేము ఫస్ట్ బటర్ఫ్లై హౌస్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఓన్లీ 6 o'clock దాకే టైమింగ్ ఉంది. సో ముందు బటర్ఫ్లై గార్డెన్ కవర్ చేసేద్దాం రండి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ టికెట్స్ అన్నవి చూస్తారండి. చూసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళగానే మనకి బటర్ఫ్లైస్ చూడండి, బ్లూ కలర్ బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం చేత్తో కూడా పట్టుకోవచ్చు బటర్ఫ్లైస్ అన్నది. ఇదైతే చాలా చిన్నదేనండి హౌస్, బటర్ఫ్లై హౌస్ అన్నది. దుబాయ్లో అయితే చాలా పెద్దది ఉంది బటర్ఫ్లై గార్డెన్. అది ఇంకొకసారి వెళ్తాం మేము వింటర్ టైంలోని. లోపల ఫుల్ గ్రీనరీ అండి, చాలా బాగుంది. లోపలంతా బటర్ఫ్లైస్ అయితే మామూలు ఓన్లీ 2 వెరైటీస్ మాత్రమే ఉన్నాయి. 2-3 కలర్స్ మాత్రమే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. కొద్దిసేపు బటర్ఫ్లైస్తో అయితే ఆడుకున్నాం మేము లోపల. చాలా పెద్ద సైజు ఉన్నాయండి బటర్ఫ్లైస్. ఇంత పెద్ద బటర్ఫ్లైస్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నేనైతే కొంచెం స్కేరీ పర్సనేనండి. నేనైతే అంత ఫ్రెండ్లీగా ఏవి పట్టుకోలేను. అంత ఫాస్ట్గా కొంచెం అలవాటు అయితే తప్ప ఏవి పట్టుకోలేను. మా హస్బెండ్ అయితే అన్నీ పట్టుకొని టచ్ చేసి బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా భయపడ్డాను. చిన్న చిన్నవి అయితే పట్టుకోగలం, కానీ మరి ఇంత పెద్దవి అయితే పట్టుకోవడానికి కొంచెం స్కేరీగా అనిపించింది నాకు కూడా. ఇక్కడ పక్కన ఒక గైడ్ ఉంటారండి. మనకి ఇది గ్లాస్ ఫ్రేమ్ మొత్తం బటర్ఫ్లైస్ చేసేసండి. ఇక్కడ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ. మరి 10 out of 10 అయితే మాత్రం రేటింగ్ ఇవ్వలేనండి. ఇది చాలా చిన్న ప్లేసే. నార్మల్గా మనకి 1 time వాచ్ లాగా సరదాగా వెళ్ళి టైం స్పెండ్ చేసి రావడానికి అయితే బాగుంటుంది. చిన్న చిన్న ఫ్రూట్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టారండి, ఆరెంజ్ బనానా. ఎందుకంటే అవి మనం చేతికి రబ్ చేసుకుని చేయి పెట్టగానే ఆ స్వీట్నెస్కి బటర్ఫ్లైస్ అనేవి మన చేతుల మీదకి వస్తాయి.
బ్లూ కలర్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయండి, చాలా ఫాస్ట్గా ఎగిరిపోతున్నాయి, చేత్తో పట్టుకోగానే వెంటనే ఎగిరిపోతున్నాయి. మొత్తం సరౌండింగ్స్ అంతా గ్లాస్ డోర్తోనే చేశారండి. బటర్ఫ్లై హౌస్ మొత్తం గ్లాస్ డోర్తోనే ఉంటుంది. సైడ్స్ అన్ని చూడండి, మనకి ఆ గ్లాస్ ఫ్రేమ్ మీద మా గోల్డెన్ డిజైన్ వచ్చింది. అంతేనండి, మేము బయటకు వచ్చేసాము. ఇంకా కొద్దిసేపు లోపల టైం స్పెండ్ చేసిన తర్వాత దీని పక్కనే కొంచెం డ్రాయింగ్ రూమ్ లాగా ఏవో ఉన్నాయండి. చిన్నపిల్లలకి పెయింటింగ్స్ అవి వేసుకుంటున్నారు. ఈ పక్కన బటర్ఫ్లైస్ చూస్తున్నారు కదండి, ఆ కబోర్డ్స్ మొత్తం అవన్నీ ఒరిజినల్ బటర్ఫ్లైస్ అండి. నేను ఆర్టిఫిషియల్ అనుకున్నాను. అవన్నీ ఫ్రేమ్ కట్టి వాళ్ళు సెల్ చేస్తున్నారు, అవన్నీ కలర్స్. ఇంకా బటర్ఫ్లై థీమ్ వచ్చేలాగా డ్రాయింగ్స్, కప్స్ మీద బటర్ఫ్లై పిక్చర్స్ అవన్నీ వేసి ఉన్నాయండి. ఇవన్నీ కీ చైన్స్ లాగా అవన్నీ బటర్ఫ్లైస్తో. ఈ పక్కన క్యాఫ్టేరియా ఉందండి చిన్నది, అక్కడ కూడా మనకి బటర్ఫ్లై థీమ్ వేసి కాఫీ అది ఇస్తారు మనకి. ఈ చిన్న చిన్న రౌండ్ బాల్స్ ఏంటా అనుకుంటున్నారండి, కలర్ఫుల్ బాల్స్ అని. ఏం లేదండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మెల్టింగ్ బాల్స్ అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అన్ని ఫ్లేవర్స్ మిక్స్డ్. ఈ పక్కనంతా సీట్అవుట్ ఏరియానేనండి. ఇంక ఇక్కడ నుంచి ఐలాండ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. అంతా నేచర్ ఎంజాయ్ చేయడమేనండి. మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది, కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. మెయిన్ ఈ ప్లేస్ వచ్చి ఎక్కువగా పార్టీస్కి వాటికి బుక్ చేసుకుంటూ ఉంటారండి. ఏదైనా ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అన్నది గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈ ఐలాండ్ అన్నది బుక్ చేసుకుంటారు. మొత్తం ఫుడ్ అవన్నీ లోపల అరేంజ్ చేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. లోపల దానికి సెపరేట్ పేమెంట్ అంటూ ఉంటుంది. ఇంకా లోపల ఇంకేం లేదండి, మేము సరదాగా కొంతసేపు రీల్స్ తీసుకున్నాము. అలా లోపలంతా ఒక రౌండ్ వేసేసి ఇంక కొద్దిసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇది ఒక వాటర్ సైడ్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ చిన్న స్వింగ్ లాంటిది అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ అన్నది. ఇది ఫాజిల్ రాక్ పాయింట్ అండి. లోపల చూడండి 2 రాక్స్ కనిపిస్తున్నాయి కదా. ఫోటోషూట్కి అయితే మాత్రం బెస్ట్ ప్లేస్ అండి ఇది. లోపల ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. లోపలికి ఏమి డ్రెస్ కోడ్ ఏం లేదండి, మన కంఫర్టబుల్ వేర్ ఏదన్నా వేసుకుని వెళ్ళొచ్చు. ఇది ఒక చిన్న ప్లేస్ అండి, ఆర్ట్ వర్క్ లాగా. అందరూ చిన్నపిల్లలకి పెయింటింగ్స్ వేసుకోవడానికి అది టేబుల్స్ అవి అరేంజ్ చేసి పెట్టారు ఇక్కడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా పెయింట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇదంతా ప్లే ఏరియానండి. ఇదంతా క్యాక్టస్ గార్డెన్ అండి. చూడండి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి.
ఈ ప్లాంట్ చూడండి, ఆలీ గారు చూపిస్తారు కదా కలేజా మూవీలో ఒక చిన్న సీన్ ఉంటుంది ఆలీ గారితోని, అదేనండి ఈ ప్లాంట్. ఇది మేజ్ గార్డెన్ అండి. ఇది లోపల నుంచి ఇలా డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. మనం ఎగ్జిట్ రూట్ అన్నది కనుక్కొని బయటికి రావాలి. మనకి ఎగ్జాక్ట్గా పైనుంచి తీస్తే ఎగ్జాక్ట్ షేప్ అన్నది తెలుస్తుందండి. ఈ లోపల నుంచి వీడియో తీయడం వల్ల మొత్తం ప్లాంట్సే కనిపిస్తున్నాయి. అంతే ఫ్రెండ్స్, మన వీడియో కంప్లీట్ అయింది. మేము ఐలాండ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇదంతా పైన అంతా పార్క్ ఏరియానేనండి. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద పార్క్ ఉంటుంది. నడవాలే, మన ఓపిక ఉండాలే తప్ప కాళ్ళు అరిగేదాకా నడుస్తూనే ఉంటాం. పార్క్ మాత్రం కంప్లీట్ అవ్వదు. మా క్యాబ్ వచ్చేసిందండి, మేము బయలుదేరిపోయాము. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ అన్నీ టైం టు టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.